తెలంగాణలో మద్యం రేట్లు పెరగనున్నాయి. త్వరలో మద్యం ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ శాఖ నుండి 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని అంచనా వేసిన తెలంగాణ ప్రభుత్వం దసరాకు ముందే లిక్కర్ ధరల్ని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో మద్యం రేట్లు ఏ మేరకు పెరుగుతాయోనని మందుబాబుల్లో గుబులు మొదలైంది. జనం ఎక్కువగా తాగే చీప్ లిక్కర్, మధ్యస్థ బ్రాండ్ లిక్కర్పై కొంతమేర ధరలు తక్కువగా పెంచి ప్రీమియం బ్రాండ్ లిక్కర్స్ పై ఎక్కువగా ధరలు పెంచాలని ప్రభుత్వానికి అధికారులు సూచించినట్టు సమాచారం. ఈ మేరకు చీప్ లిక్కర్ ధరలపై 10%, మీడియం బ్రాండ్ లిక్కర్ పై 15%, ప్రీమియం బ్రాండ్స్ పై 20 నుండి 25% మేర ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. ఇక బీర్లపై 10 నుండి 15 రూపాయల మేర ధరలు పెరగనున్నాయి. ధరల పెంపుతో పాటు కొత్త బార్ లైసెన్సులు, ఇతర పన్నుల ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా. ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన ఏడాది రాష్ట్రానికి 20,290 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అదనంగా 5,400 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో ఎక్సైజ్ శాఖ నుండి సుమారుగా 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలంగాణ సర్కార్ అంచనా వేస్తోంది. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మద్యం ధరలు పెంపు అమ్మకాలతో ఎక్సైజ్ శాఖకు సుమారుగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది.